యూరప్ దేశాలకి ఇప్పుడు అసలు సిసలైనటువంటి సమస్య రాబోతుంది. మన భారతదేశంలో ప్రత్యక్ష యుద్ధాలు చేసే వాళ్ళకంటే పరోక్ష యుద్ధాలు చేసేవాళ్ళు ఎక్కువ. ఏంటవి? స్లీపర్ సెల్స్. అంటే మన మధ్యలోనే డ్రైవర్‌గా ఉంటాడా? లేకపోతే కూలీగా ఉంటాడా? లేకపోతే చిన్న షాపుగా ఉంటదా? కిరాణా బడ్డీగా ఉంటదా? బండి పెట్టుకొని ఉంటాడా? ఏదో ఒకటి చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఎప్పుడైతే హిందువుల ప్రాణాలు తీయాలనుకున్నటువంటి సందులో ఒక్కసారిగా ఏకమై చేసే దాడులు ఢిల్లీలో చూసాం. ఆ మధ్యన నంద్యాల దగ్గర చూసాం. ఇట్లాంటి అనేక సంఘటనలు చూస్తున్నాం. ఇలాంటి ఉన్మాదపు చర్యలు చేసేటటువంటి వాళ్ళు ఎక్కడికక్కడ విడివిడిగా ఉంటారు. వీళ్ళు రెచ్చగొట్టే విషయంలో సిద్ధహస్తులు. వీళ్ళకి ఆ విధమైనటువంటి ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు అట్లాంటి బ్యాచ్‌లు యూరప్‌లో చాలా పెద్ద ఎత్తున స్లీపర్ సెల్స్‌ని ఏర్పాటు చేసిందంట ఇరాన్. చాలా రోజుల నుండి ఏర్పాటు చేసిందంట. ఇప్పుడు వాళ్ళందరినీ యాక్టివ్ కమ్మనమని యూరప్‌లో వాళ్ళు శరణార్థులుగా వెళ్లి అక్కడ ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటున్నటువంటి ఆయా తీవ్రవాదులు యాక్టివ్ కమ్మని ఇచ్చిన సందేశాన్ని డీకోడ్ చేసింది అమెరికా, ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలు. అంటే ఇప్పుడు అక్కడ ఏదో ఒక హింసాకాండ జరగొచ్చన్నటువంటి ఆందోళన పడుతున్నారు.